యుద్ధం మొదలయ్యి 25 రోజులవుతుంది. ఫిబ్రవరి 28 ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో మొదలైన ఈ సంఘర్షణ ఇప్పటికీ ప్రపంచాన్ని టెన్షన్లో ఉంచుతుంది. ప్రస్తుతం అందరికీ ఒకే ఒక ప్రశ్న, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ఈ యుద్ధం ఆగాలంటే రెండు దేశాలు పెట్టిన కండిషన్స్ గురించి తెలుసుకోవాలి. ఇరాన్ ఒకవైపు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై ఎవరూ అడ్డు రాకూడదని డిమాండ్ చేస్తుంది. అమెరికా మాత్రం న్యూక్లియర్ డెవలప్మెంట్ ని పూర్తిగా ఆపాలి, లేదంటే మీ మీద దాడులు ఆగమని క్లియర్ గా చెప్తుంది. అసలు ఇరాన్ డిమాండ్స్ ఏంటి, అమెరికా కండిషన్స్ ఏంటి, ఈ డిమాండ్స్ అండ్ కండిషన్ వెనుక ఉన్న నిజాలేంటి, వీటి గురించి తెలుసుకుంటే యుద్ధం అసలు ఆగే ఛాన్స్ ఉందా లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇరాన్ కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ వెనుక ఉన్న మోటివ్ ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా వార్ అప్డేట్స్ డైలీ 5 minutesలోనే తెలుసుకోవాలి అనుకుంటే తెలుగు ట్రూత్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ ఫస్ట్ నుంచి 3 కండిషన్స్ని పెడుతుంది. ఫస్ట్ కండిషన్, అణు హక్కుల గుర్తింపు, న్యూక్లియర్ సోవర్నిటీ. మా దేశ రక్షణ కోసం మేము న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తాం, అందుకు ఎవరు అడ్డుపడకూడదు. అమెరికాకి లొంగిపోయి మా టెక్నాలజీని వదులుకుంటే ఫ్యూచర్లో మా దేశం బలహీనపడుతుందని ఇరాన్కి భయం. అందుకే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఎవరు అడ్డు రాకూడదని చెబుతున్నారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని ఒక కొండ కింద సీక్రెట్గా తయారు చేస్తుంది. అమెరికా ఇంటెలిజెన్స్ దాన్ని కనిపెట్టింది. జనవరి 13 డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలని చూస్తే నెక్స్ట్ తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెబుతూనే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వేల మంది అమెరికా సైనికులని, యుద్ధ విమానాలని చేర్చారు. అదే టైంలో ఇరాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు జరిపారు. ఆ నిరసనల్లో వందలాది మంది ప్రజల్ని ఇరాన్ గవర్నమెంట్ చంపేయడంతో అమెరికా ఇరాన్పై దాడి చేయడానికి ఒక రీజన్ దొరికింది. ఆ న్యూక్లియర్ వెపన్ని తయారు చేసే కొండని అమెరికా బ్లాస్ట్ చేసింది. కానీ ఆ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేది కొండ లోతుల్లో కాబట్టి ఎలాంటి డ్యామేజ్ ఎక్కువగా జరగలేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తే అమెరికా ఎందుకు ఒప్పుకోవడం లేదు? మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికాకి అత్యంత సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్. ఇరాన్ గవర్నమెంట్ చాలాసార్లు ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేస్తామని ఓపెన్గా స్టేట్మెంట్స్ చేశారు. ఒకవేళ ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే ఇది ఇజ్రాయెల్ కంట్రీకి ముప్పు అని అమెరికా భావిస్తుంది. తన మిత్రదేశం ఇజ్రాయెల్ని కాపాడుకోవడం అమెరికా బాధ్యతగా పెట్టుకుంది. ఇరాన్ గనుక న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తే దానికి పోటీగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడానికి చూస్తాయి. దీనివల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం న్యూక్లియర్ వెపన్ అడ్డాగా మారిపోతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని అమెరికాకి భయం. ఇరాన్ హమాస్, అబ్దుల్లా వంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర అణుశక్తి ఉంటే ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా చెబుతుంది. అమెరికా ప్రపంచాన్ని డామినేట్ చేయాలి అంటే వేరే ఏ కంట్రీ కూడా అమెరికాని ఎదిరించి వెళ్లకూడదని అమెరికా కోరుకుంటుంది. ఇరాన్ కనుక న్యూక్లియర్ కంట్రీగా మారితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇరాన్ డామినెన్స్ మొదలవుతుంది. అప్పుడు అమెరికా చెప్పే మాటల్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎవరు పట్టించుకోరు. ఈ రీజన్స్ వల్లే అమెరికా ఇరాన్ ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా అడ్డుపడుతుంది. కానీ ఇరాన్ మాత్రం మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఎవరు అడ్డుపడకూడదని ఫస్ట్ కండిషన్ పెట్టింది. సెకండ్ కండిషన్, యుద్ధ నష్టపరిహారం, వార్ రిపరేషన్స్. ఫిబ్రవరి 28 అమెరికా జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల వల్ల ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్, కమ్యూనికేషన్ టవర్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ధ్వంసమయ్యాయి. వీటన్నింటినీ తిరిగి నిర్మించుకోవడానికి అమెరికా $1 బిలియన్ ని మాకు నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అమెరికా దాడుల వల్లే మాకు ఈ నష్టం జరిగింది కాబట్టి అమెరికాని ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని ఇరాన్ వాదిస్తుంది. ఇలా నష్టపరిహారం చెల్లించడం వల్ల అమెరికాని తప్పు చేసిన కంట్రీలాగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాలన్నదే ఇరాన్ ప్లాన్. యుద్ధం ఆగాలి అంటే ముందు అమెరికా మా మీద విధించిన శాంక్షన్స్ ని తీసేయాలి. అప్పుడే మా ఫైనాన్షియల్ ఎకనామీ సిస్టమ్ బాగుపడుతుందని ఇరాన్ కండిషన్ పెట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఇరాన్కి చెందిన సుమారు $100 బిలియన్ కంటే ఎక్కువ మనీని అమెరికా గతంలో ఫ్రీజ్ చేసింది. ఆ మనీని కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఇరాన్ కోరుతుంది. ఆ ఫ్రీజ్ చేసిన మనీని రిలీజ్ చేసి మా మీద ఉన్న శాంక్షన్స్ని తీసేసి వార్ వల్ల మాకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని సెకండ్ కండిషన్ ఇరాన్ పెట్టింది. మూడవ కండిషన్, అంతర్జాతీయ భద్రతా హామీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గ్యారంటీ. సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం ఆగినప్పుడు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. కానీ ఇరాన్ ఈసారి కేవలం ఒక కాగితం మీద సంతకం మాత్రమే కాకుండా అంతర్జాతీయ హామీ, ఇంటర్నేషనల్ గ్యారంటీ కావాలని కోరుకుంటుంది. 2015లో అమెరికాతో సహా టాప్ 5 కంట్రీస్ ఇరాన్తో ఒక న్యూక్లియర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ ఈ అగ్రిమెంట్ని కాదని బయటకు వచ్చి ఇరాన్పై మళ్లీ శాంక్షన్స్ని విధించారు. ఈ కారణంగానే ఒకవేళ ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరినా సరే రేపు మళ్లీ అమెరికా దాడులు చేస్తుందని ఇరాన్ భయపడుతుంది. అందుకనే ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి గ్యారంటీ ఇవ్వాలి. ఒకవేళ ఏ అగ్రిమెంట్నైనా అమెరికా కాదంటే ఐక్యరాజ్య సమితి అమెరికా మీద యాక్షన్ తీసుకోవాలి. ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఇరాన్ గవర్నమెంట్ చేంజ్ కోసం అమెరికా ట్రై చేయకూడదు. ఇరాన్ దేశానికి సంబంధించిన డిసిషన్స్లో అమెరికా వేలు పెట్టకూడదు. ఈ రీజన్స్ చెప్తూ థర్డ్ కండిషన్గా ఇంటర్నేషనల్ గ్యారంటీస్ కావాలని ఇరాన్ చెప్తుంది. ఈ 3 కండిషన్స్కి అమెరికా ఒప్పుకునే ఛాన్స్ ఉందా? ఫస్ట్ కండిషన్, న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తే అలో చేయడం. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికా డామినేషన్ పోతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆధిపత్యం కోసం ఇరాన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆ కంట్రీస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్ కంట్రీగా మారితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇరాన్ చెప్తున్న మాటలనే వినాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికా ఆధిపత్యం పోతుంది. అందువల్ల అమెరికా ఈ కండిషన్కి అసలు ఒప్పుకోదు.
సెకండ్ కండిషన్ నష్టపరిహారం, రిపరేషన్ కోసం డబ్బులు ఇవ్వడం. అమెరికానే అటాక్ చేసి అమెరికానే మనీ ఇవ్వాలి అంటే ఫస్ట్ అమెరికా కండిషన్స్కి ఇరాన్ ఒప్పుకోవాలి. అమెరికా మెయిన్ కండిషన్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్ని తయారు చేయకూడదు. అలాగే ఇరాన్లో డెమోక్రసీ, ప్రజాపాలన రావాలని 2 కండిషన్స్ పెట్టుంది. ఇరాన్ ఈ 2 కండిషన్స్కి ఒప్పుకుంటే అమెరికా రిపరేషన్స్ కోసం నష్టపరిహారంగా మనీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కన్ఫామ్గా చెప్పలేము. కానీ ఈ 2 కండిషన్స్కి ఇరాన్ కూడా ఒప్పుకోదు. మూడో కండిషన్ ఇంటర్నేషనల్ గ్యారంటీస్. అమెరికా ఇప్పటిదాకా తన ఫారిన్ పాలసీలో ఎప్పుడూ ఎవరికి పర్మనెంట్గా గ్యారంటీస్ ఇవ్వడానికి ఇష్టపడదు, ఇవ్వలేదు కూడా. అమెరికాలో గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ పాలసీస్ కూడా ఈజీగా మారిపోతాయి. ఒకవేళ అమెరికా పర్మనెంట్ అగ్రిమెంట్కి ఒప్పుకున్నా కూడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే అమెరికా మళ్ళీ అటాక్ చేయడం కుదరదు. అందువల్ల ఈ మూడో కండిషన్ కూడా అమెరికా ఒప్పుకోదు. ఈ 3 కండిషన్స్ గురించి తెలుసుకున్న తరువాత అమెరికా ఈ 3 కండిషన్స్కి ఒప్పుకుంటుందా లేదా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పటిదాకా చూశారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.